ఇబ్రహీంపట్నం మండలం వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి మామిళ్ళపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డిస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడున్న మా బ్రాంచ్ కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్కి కానీ ఎటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతని నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఇంకా సమయం అయ్యే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరెవరి మీద కంప్లైంట్? డిస్టెన్స్ కన్సల్టెన్సీ డైరెక్టర్ అని జాగలపూడి మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ రమానందం, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న నాన్నగారు చూసుకున్నారు. వీళ్ళు ముగ్గురు మీద అతను కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత వసూలు చేశారని కానీ అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 15 లక్షలు చెప్పడం జరిగింది. సరే, దీంతో పాటు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీకు? వేరే బాధితులైనా గెస్ట్ విచారణ చేస్తున్నాం. బాధితులు ఎంతమంది అనేది ఇంకా ఎంతమంది ఉన్నారు మనకైతే ఇంకా తెలియపరచలేదు. చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. మన దగ్గరికి అయితే వచ్చిన వాటి ప్రకారం కొంతమంది వచ్చి వాళ్ళు కూడా ఎగ్జామ్ చేసి విచారణ చేయడం జరుగుతుంది.